మా ఛానల్ పేరేంటి? చదువు. ఇప్పుడు పిల్లలకు కనీసం తెలుగు చదవడం కూడా రావడం లేదు. ఉపాధ్యాయులు ఏమి నేర్పుతున్నట్లు ఇంగ్లీష్ మీడియం విద్యను మాత్రమే ముఖ్యమని భావిస్తున్నారు. కొంతమంది తెలుగు నేర్చుకోవడానికి అవ్వట్లా, ఇంగ్లీష్ మీడియం వచ్చేసింది కాబట్టి ఇంకా అందరూ తెలుగును వదిలేసి ఇంగ్లీష్ మొదలుపెట్టారు. తీసుకుని చూస్తే కిందివి ప్రధాన. ఎవరు మీ తెలుగు టీచర్? ఎవరు? చెప్పకూడదా? ఆమె పరుగు పోయిద్దా? కాదు, అంటే ఇప్పుడు అప్డేట్లు ఉన్నారు ఈ జనరేషన్, మనకంటే ఫాస్ట్గా ఉన్న జనరేషన్, కానీ దేంట్లో ఉపయోగించాలి దాంట్లో ఉపయోగించట్లా. ఏవైతే పనికిరాని ఉంటున్నాయా ఆ ముందు అట్రాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు చదువు విషయంకి వస్తే పక్కన పెడతారన్న. ఇప్పుడు ఏదైనా అది తీయగా ఉంటుంది. ఇప్పుడు ఏవైతే మనం చెత్త ఉంటాయి కొన్ని మన పనికిరానివి, అవేంటంటే అట్రాక్షన్ ముందు చేసిద్ది. చదువు చేయదు అలాగా. చదువు కొద్ది కష్టంగా ఉంటుంది కదా, చదువు కొద్దిన అలాగ ఉత్తములు అవుతారు, ఉత్తములు గొప్పములు అవుతారు. అది మనకొద్దు. మనకి ఏదైతే ఈజీగా వస్తుందో ఈజీగా నేర్చుకుంటాం కదా, ఇలాంటివి అయితే మనకు కష్టం, ఏది కష్టపడింది ఎప్పుడు కూడా వృధా అవ్వదు. ప్రస్తుతం నేనైతే కృష్ణలంక ఏపీఎస్ఆర్ఎం స్కూల్ గ్రౌండ్లో అయితే ఉన్నాను. మనతో మాట్లాడేందుకు చాలామంది చిన్నారులు అయితే ఉన్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పల్లె పండుగ అనే ఒక కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో అనేక అంశాలను అయితే ప్రభుత్వానికి సంబంధించి కొన్ని సూచనలు, టీచర్లు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, వివిధ ప్రజా సంఘాలకు సంబంధించిన నాయకులు కానివ్వండి, చాలా సూచనలు అయితే చేశారు. అసలు గ్రౌండ్ లెవెల్లో పిల్లలకు విద్యాబుద్ధులు ఎంత మేరకు అబ్బుతున్నాయి, గత ప్రభుత్వంలో విద్యా బోధన సరిగ్గా జరుగుంటే ఇప్పుడు పిల్లలు స్పష్టంగా తెలుగు చదివే పరిస్థితి ఉంటుంది. కానీ చాలామంది పిల్లలకి ఇంకా తెలుగు ప్రాపర్గా చదవడం రావడం లేదు. 9th క్లాసు 8th క్లాస్ చదువుతున్నా సరే వాళ్ళకి తెలుగు మీద పూర్తి అవగాహన క్రియేట్ అవ్వలేదు. కనీసం మాతృభాషని స్పష్టంగా పలకి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. బూతులు మాట్లాడండి అంటే చాలా అందంగా మనకు తెలియని బూతులు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ తెలుగునైతే పూర్తిగా పక్కన పెట్టేశారని అయితే అర్థమవుతుంది. నర్గకుమారి, పుప్పాల నరసకుమారి, అంతేనా? అంటే ఇప్పుడు ప్రాబ్లం లేదన్న. ఓకే, యూ విల్ ట్రై. వెరీ గుడ్. ఏ క్లాసు? 7th. ఇంకా తెలుగు నేర్చుకోవాలి. నువ్వు తెలుగు వాడివా? రాజస్థానా? ఓకే, తెలుగు రాదు నీకు? అంత రాదు. నువ్వు రాజస్థాన్ అయినా తెలుగు చదువుతున్నా. ఇక్కడ తెలుగు పిల్లలు తెలుగు రావట్లా. 7th క్లాసేనా? చదువుగలుగుతావు నువ్వు తెలుగు? చదువు. అది ఏది కింద ఈ బోర్డు ఉంది కదా, 21వ. ఇది ఈ బల్ల మీద ఆ పేరేంటి? స్టార్టింగ్ లో ఉన్న నేమ్ ఏంటి? నాన్నపనేని వీరాంజనేయులు గారు. ఓకే, వెరీ గుడ్. అయితే ఇంకా మీరు బాగా ఇంకా తెలుగు రావాలి మీకు, అంతేనా? వచ్చు. ఎవరు మీ తెలుగు టీచర్? ఎవరు? చెప్పకూడదా? ఆమె పరుగు పోయిద్దా? కాదు, ఇప్పుడున్న పిల్లలకి తెలుగు చదవడమే రావట్లా. మరి ప్రభుత్వ పాఠశాలలు, అందులో ఉన్న ఉపాధ్యాయులు, ఎస్పెషల్లీ తెలుగు టీచర్లు ఏం చేస్తున్నట్టు? గతంలో అంటే మనం చదువుకునే టైంలో 3వ క్లాస్కి మనం తెలుగు చదివేవాళ్ళం సార్. తెలుగు మీడియం పెట్టారు, తెలుగు కూడా అందుబాటులో ఉంది. ఇప్పుడంటే తెలుగు కూడా లేని పరిస్థితి. అంటే తెలుగు అంటే మన తెలుగు మనం మాట్లాడుతున్నాం, కానీ తీరా మా సూత్రు తెలుగు చదవడానికి ఏం అవసరం అవట్లా. అది ఎందుకనంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్ల ఇంగ్లీష్ మీడియం మీదకి వెళ్ళిపోయారు. చాలామంది ఉన్నారు, కొంతమంది తెలుగు మీడియం చదువుదాం చేద్దామని. నాలాంటి వాళ్ళు, నేను తెలుగు మీడియం నుంచే, అంటే మన లాంటి వాళ్ళు తెలుగు మీడియం చదువుకున్నాం. కానీ ఇప్పుడు ప్రస్తుత జనరేషన్ ఏంటంటే తెలుగు మీడియం లేకుండా అయిపోయింది. గవర్నమెంట్ ఏదైనా తీసుకొని ఇంతకుముందు ఉండే గవర్నమెంట్, కానీ మనకేమైందంటే ఇంగ్లీష్తో పాటు కూడా తెలుగు కూడా ఉండాలి. అలానే తెలుగు లేకుండా నువ్వు ఇంగ్లీష్ పెట్టావనుకో ఇది ఇక్కడ నాశనం అయిపోయి. ఫస్ట్ మనకు ఎప్పటి నుంచి అయితే ఉంది తెలుగు ఎప్పుడో సంస్కృతి సాంప్రదాయాల నుంచి ఎప్పటి నుంచో మనకు తెలుగు ఎవరి భాష అలా గొప్పది అన్నట్లు మనకు తెలుగు ఉండాలి. 5th నుంచి ఇంగ్లీష్ మీడియం ఉండేది.
ఇప్పుడు ప్రజెంట్ తెలుగు మీడియం లేకుండా చేశారు, కొద్దిగా అది దారుణంగా ఉంది ఆ పరిస్థితులు. తెలుగు మీడియం మళ్ళీ రావాలని కోరుతున్నాం. ఎందుకంటే తెలుగు మీడియం లేకపోవడం వల్ల ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంగ్లీష్ మీడియం ఉందని ఇంగ్లీష్ మీడియం వెళ్ళడం వల్ల ఇక్కడ తెలుగు మర్చిపోతున్నారు, తెలుగుతో వాళ్ళు మర్చిపోతున్నారు. మళ్ళీ తెలుగు చదవడానికి కూడా కష్టం అవుతుంది. ఇంగ్లీష్ మొత్తం ఫ్యూచర్ మొత్తం ఇంగ్లీషు, కానీ మాట్లాడడం అయితే ఇంగ్లీష్ తెలుగు మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు మనకు తెలుగు డెఫినెట్లీ ఉండాలి. ఇంగ్లీష్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంటర్వ్యూకి ప్రతిదానికి ఇంగ్లీషు అవసరమే. నేను ఇంగ్లీష్ పక్కన పెట్టమని అనట్లా, ఇంగ్లీష్తో పాటు కూడా తెలుగు ఉంటే మనకి తెలుగుని కాపాడుకునే అవకాశం ఉంటుంది. తెలుగుని పక్కన పెడితే తెలుగు మాట్లాడారు కాబట్టి మన గౌరవం మనకు ఉండాలన్న. ఒక విషయం చెప్పండి బ్రదర్, ఇప్పుడున్న పరిస్థితులలో పిల్లలు ఎలా ఉన్నారు అంటే చాలా అప్డేటెడ్గా ఉన్నారా, లేకపోతే ఇంకా వాల్యూస్ స్టాండర్డ్స్ అన్నీ పడిపోయి ఇంకా పిల్లలు దిగజారే పరిస్థితిలో ఉన్నారా? ఫ్యూచర్ మన కళ్ళ ముందు ఎలా ఉంది, ఎలా రిప్రజెంట్ అవుతుందంటే నువ్వేం చెప్పు? అంటే ఇప్పుడు అప్డేట్లు ఉన్నారు ఈ జనరేషన్, మనకంటే పాజిటివ్గా ఉన్న జనరేషన్, కానీ దేంట్లో ఉపయోగించాలి దాంట్లో ఉపయోగించట్లా. ఏవైతే పనికిరాని ఉంటున్నాయా ఆ ముందు అట్రాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు చదువు విషయంకి వస్తే పక్కన పెడుతున్నారు అన్న. ఇప్పుడు ఏదైనా అది తీయగా ఉంటుంది. ఇప్పుడు ఏవైతే మనం చెత్త ఉంటాయి కొన్ని మన పనికిరానివి, అవేంటంటే అట్రాక్షన్ ముందు చేసిద్ది, చదువు చేయదు. అలాగా చదువు కొద్ది కష్టంగా ఉంటుంది కదా, చదువు కొద్దినద్ద అలాగ ఉత్తములు అవుతారు, ఉత్తములు గొప్పములు అవుతారు. అది మనకొద్దు. మనకి ఏదైతే ఈజీగా వస్తుందో ఈజీగా నేర్చుకుంటాం కదా, ఇలాంటివి అయితే మనకు కష్టం, ఏది కష్టపడింది ఎప్పుడు కూడా వృధా అవ్వదు. మనకి ఏదైతే పనిమాల కొద్దిగా త్వరగా నేర్చుకుంటాం చూసావా, అలాంటి విషయం మనకు వస్తాయి. అలాంటి కొద్దిగా మనం మానుకొని స్టడీంగ్లోకి వెళ్తే మనకు ఎంతో ఉపయోగపడుద్ది. ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక సిచ్యువేషన్లో మనకు ఉపయోగపడుద్ది, అదే మనం ముందుండి నడుపుతుంది. కానీ ఇలాంటి కొన్ని ఉంటాయి కదా, యూత్ ఇప్పుడు డ్రగ్స్ కానీ అలాంటివి అలవాటు చేసుకున్నారు కదా అన్న, అవి మన మానవాళికి చాలా ప్రమాదకరమని నేను చెప్తున్నా. దానికి మించి ఇప్పుడు ఏవైతే మనం చేయకూడదని పెద్దలు కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు తీసుకున్నారు డ్రగ్స్ పైన సార్, ఎందుకంటే అది ఎంత ప్రమాదకరమో వ్యాప్తి చేయడానికి. ఇప్పుడు యూత్లో ఇలా చేయకూడదు, ఇలా అంటే మన జీవితం పాడైపోద్ది, దాని నుంచి మనం ఎంత పాజిటివ్ కోలుకోలేము. దాని నుంచి కాకుండా ఇప్పుడు మనం ఏదైతే చేయాలో స్టడీయింగ్ దీని మీద పెట్టుకొని మనకి పెద్దలు ఏవైతే నేర్పించారో అవి అంతా తెలుగు ఉన్నాయి, సంస్కృతి సాంప్రదాయాలు అక్కడి నుంచి వచ్చిన ఈ తెలుగు అనేది పోతే అన్న ఈ సంస్కృతి సాంప్రదాయాలు మనం పక్కన పెట్టినట్లే కదా. ఇంగ్లీష్తో పాటు డెఫినెట్లీ తెలుగు ఉండాలి, లేకపోయిందంటే తెలుగు అటుకెక్కిపోద్ది, తెలుగు ఎవడ చదివే పరిస్థితి కూడా ఉండడు అన్న. రోహిత్. ఏమవుదామని? నేను క్రికెటర్. ఓకే, వై చూస్ దట్ గేమ్? వాట్ యు లైక్ దట్? ఎందువల్ల? ఎందుకంటే నేను ప్రతిరోజు ఆడేది క్రికెట్, ఆదివారం ఆడతా డైలీ. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనం గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకోవడానికి గవర్నమెంట్ అన్ని విధాలుగా మనకు సహకరిస్తుంది. లైక్ మనకి వాటర్ ఇస్తుంది, డ్రెస్ ఇస్తుంది, తినడానికి ఫుడ్ ఇస్తుంది, చదువుకోవడానికి బుక్స్ ఇస్తుంది, మంచి సెలెక్ట్ అయిన టీచర్స్ని ఇస్తుంది మనకి చదువు చెప్పడానికి. ఇంకా మనకి చాలామందికి మీ ఫ్రెండ్స్కి కానీ నీకు కానీ తెలుగు చదవడం రావట్లా. ఎందువల్ల ప్రాబ్లం? టీచర్స్లో ఉందా, స్టూడెంట్స్లో ఉందా? స్టూడెంట్స్లో ఉంది. ఎందుకంటే కొంతమంది తెలుగు నేర్చుకోవడానికి అవ్వట్లా, ఇంగ్లీష్ మీడియం వచ్చేసింది కాబట్టి ఇంకా అందరూ తెలుగును వదిలేసి ఇంగ్లీష్ మొదలుపెట్టారు. ఓకే, అందువల్ల తెలుగు పూర్తిగా మరుగున పడిపోయిందంట. ఇంగ్లీష్ అయినా వస్తుందా? ఓకే, ఇంగ్లీష్లో ఏదైనా ఒక చిన్న కోడ్ చెప్పు. ప్రయత్నం, నా తెలుగు ఓడు ట్రైయింగ్. మనం ఎందుకు వెనకబడిపోతున్నాం? Why we are going back? చెప్పనండి. నువ్వెందుకు వెనకబడిపోయా? కారణం ఏంటి? నేర్చుకోలేవు. శ్రీ నాన్న పనేని కామేశ్వరమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు నాన్న పనేని బాలకృష్ణ బహుకరించినది. ఓకే, నేను ఇప్పుడు ఒకటి ఇంగ్లీష్లో తెలుగులో చూపిస్తాను, అది నువ్వు చెప్పాలి. చదువు వల్ల ఉపయోగం అనేది వ్యక్తి దృష్టికోణం, పరిసరాలు మరియు వారు ఎలా ఉపయోగించుకుంటారనే దానిపై ఆధారపడి ఉంటుంది. అయితే సాధారణంగా చదువును తీసుకుని చూస్తే కిందివి ప్రధాన ప్రయోజనాలుగా చెప్పవచ్చు. ఓకే, ఓవరాల్గా నీ రివ్యూ ఏంటి? నిన్న పల్లె పండుగ ప్రోగ్రామ్ జరిగింది కదా మీ స్కూల్లో, నీ ఫీల్ ఏంటి, నీ అభిప్రాయం ఏంటి?
ఏం తెలుసుకున్నావు నిన్న ప్రోగ్రామ్ సారాంశం ఏంటి? నిన్న ప్రోగ్రాం వల్ల చెడు అలవాట్లు దూరంగా ఉంచుకోవడం నేర్చుకున్నాను. ఓకే. 6th క్లాస్. 6th క్లాసా? తెలుగు చదవగలవా నువ్వు? ఇప్పుడు పిల్లలకు కనీసం తెలుగు చదవడం కూడా రావడం లేదు. ఉపాధ్యాయులు ఏమి నేర్పుతున్నట్లు మీ వాక్య చాలా సరిగ్గా ఉంది. ఇంగ్లీష్ మీడియం విద్యను మాత్రమే ముఖ్యమని భావిస్తున్నారు. పిల్లలకు తమ స్థానాన్ని స్థానిక భాష లోకల్ లాంగ్వేజ్ కంటే ఇంగ్లీష్లో రాణించడం తప్పనిసరిగా అనిపిస్తోంది. మా ఛానల్ పేరేంటి? చదువు. ఏంటది? ఏ స్కూలు? ఏపీఎస్ఆర్ఎం స్కూలు, 7th క్లాస్. అంత పెద్ద ఎత్తున వాళ్ళకి క్లాస్ రూమ్ ఇచ్చి, ఫ్యాన్ ఇచ్చి, టేబుల్ ఇచ్చి, బట్టలు ఇచ్చి, ఫుడ్ ఇచ్చి, టీచర్ల స్టాఫ్ని ఇచ్చి, బూట్లు ఇచ్చి, బ్యాగ్ ఇచ్చి, ఏంటి స్వామి నీ ఒపీనియన్ చెప్పు. నాదేం లేదు స్వామి, నేను ఈ స్కూలే. మనం బాగా చదువుకొని పాస్ అయ్యి బయటికి వెళ్ళిపోయాం. నువ్వు ఉన్నప్పుడు ఎలా ఉండేది? నేను ఉన్నప్పుడు బాగుండేది స్వామి. అంటే ఇప్పుడు పిల్లల్ని కొట్టనీయకుండా ఏమనకుండా చదువు చెప్పాలి అంటే చదువు వస్తుంది అంటావా? అలా ఎలా వచ్చింది? ఇప్పుడు కొడితే పెద్ద క్రైమ్ అయిపోతుంది కదా. మరి వెయ్యాలి 2, చదువు రావాలంటే వెయ్యాలి 2. వెయ్యాలి మరి. వేయకుండా చదువు వచ్చామంటే ఎలా వచ్చింది? నేను జాబ్ చేస్తాను స్వామి, మెడికల్ రిప్రజెంటేటివ్. నేను జాబ్ ఒక 10 ఏళ్ల క్రితం చూసుకుంటే చదువుల విషయంలో కొంచెం టీచర్స్ కొంచెం చొరవ తీసుకొని చదవకపోతే కొంచెం గట్టిగా మందలిచ్చి చదువు నేర్పించి ఎలాగైనా పాస్ చేసి పంపించేసేవాళ్ళు. రైట్ నౌ ఇప్పుడు విద్యా వ్యవస్థలో చాలా మార్పులు వచ్చినాయి. ఇప్పుడు కనీసం పిల్లలకి చదవడమే రావట్లా, తెలుగు చదవడమే రావట్లా. ఎక్కడ ఈ చిన్న అంశాన్ని మనం ఎక్కడ మిస్ అవుతున్నాం అంటే నువ్వేం చెప్పుకోవచ్చు నీ పాయింట్ ఆఫ్ వ్యూ? ఎక్కడ మిస్ అవుతున్నాం అనేది ఏముంటుంది స్వామి. ఎక్కడైనా సరే ఎడ్యుకేషన్ అనేది బాగుంటుంది. మనం నేర్చుకోవాలనేది మెయిన్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. ఏదైనా మన పేరెంట్స్ బట్టి, మన పేరెంట్స్ ఎలా ఉన్నారు, మన పేరెంట్స్ ఎలా సెటిల్ అయ్యారు, మన తర్వాత ఫ్యూచర్లో మనం ఎలా సెటిల్ అవ్వాలి అన్న కాన్సెప్ట్ ఉంటే నెక్స్ట్ స్టెప్ అనేది ఒక 8th క్లాస్ 7th క్లాస్ నుంచే స్టెప్ వేస్తారు. కాన్వెంట్ స్కూల్లో ఏదైనా సరే, ప్రైవేట్ స్కూల్ అయినా సరే, గవర్నమెంట్ స్కూల్ అయినా సరే. ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్ అనేది కూడా ఎడ్యుకేషన్ అనేది సరిగ్గా ఉండేది కాదు స్వామి. ఒక మ్యాక్సిమం ఒక 10 years నుంచి కూడా, ప్రజెంట్ 10 years, ఒక 5 years బ్యాక్ నుంచి కూడా ఎడ్యుకేషన్ పర్పస్ చాలా బాగుంది. గవర్నమెంట్ స్కూల్లో కూడా చాలామంది కూడా ప్రైవేట్ స్కూల్ కన్నా గవర్నమెంట్ స్కూల్లోనే కొంచెం ఎడ్యుకేషన్ పర్పస్ బాగుంది. స్కూల్లో అంటే చిల్డ్రన్స్ అందరికీ కూడా అన్నీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. అంతా కూడా ఏదైనా సరే కంప్యూటర్ క్లాసెస్ కానీ అంతా కూడా చాలా బాగుంది. అన్ని ప్రొవైడ్ చేస్తున్నా సరే ఇంకా పిల్లలకి తెలుగు చదవడం రావట్లా. ఇప్పుడు నువ్వు కూడా చూసే ఉంటావు. పిల్లలకి అనేది కూడా తెలుగు రావట్లేదు. అంటే మెయిన్ వచ్చేసి మనకి ఇప్పుడు అంతా మొబైల్ నెట్వర్క్లు, అంతా ఆన్లైన్ నెట్వర్క్ ఎక్కువైపోయే వాటికి డిజిటల్, ఏదైనా సరే డిజిటల్ ఎక్కువైపోయి దానివల్ల కూడా ప్రతి ఒక్క చిన్నపిల్లలు కూడా ఇప్పుడు కొత్తగా మనకి లాస్ట్ టైము జగన్ మనకి ట్యాబ్లు అనేది రిలీజ్ చేశారు చిన్నపిల్లలకి. దానివల్ల కూడా నేను చాలా బయట చూస్తూ ఉంటున్నాను. రోడ్డు మీదే కూర్చొని ఆ ట్యాబ్లో గేమ్స్ యూజ్ చేయడం కానీ, దానివల్ల ఓన్లీ అంటే క్లాస్లో ఉన్న వరకే అది చిన్న పిల్లలకి ఇచ్చి ప్రొవైడ్ చేసి ఆ టైం వరకే యూజ్ చేసుకోమంటే పర్లేదు. అది ఇంటికి కూడా పంపించి తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బుక్స్ ఓపెన్ చేయకుండా ఎలా ఓపెన్ చేస్తారు? ట్యాబ్ ఓపెన్ చేస్తారు. దానివల్ల ట్యాబ్ ఓపెన్ చేసి ఇంట్లో నెట్వర్క్ ఏమైనా ఉంటే అది ఆన్ చేసుకొని ఆ తర్వాత ఫ్రీ ఫైర్ అలా పబ్జీ అలాంటి గేమ్స్ ఆడటం వల్ల చాలా దానికి కొంచెం డిస్టర్బ్ అయిపోయి స్టడీ మీద కాన్సన్ట్రేట్ పెట్టరు. దానివల్ల కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యారు. సీనియర్గా జూనియర్స్కి డ్రగ్స్ కూడా యూజ్ చేయడం అనేది కూడా వాళ్ళకి ఏంటంటే ఆ స్టేజ్లో అర్థం కాదు స్వామి. ఒక స్టేజ్ మనం 10th దాటేసి ఇంటర్ దాటిన తర్వాత 10th క్లాస్ ఎలాగైనా కొంచెం పాస్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కువ బాగుంది. ఇంటర్ కూడా మనం పాస్ అయిపోయిన తర్వాత పై లెవెల్లో జాబ్స్కి వెళ్ళే టైంలో కానీ ఇంట్లో మనీ లేకపోవడం, బయట ఫ్రెండ్స్ దగ్గర కూడా తిరిగేటప్పుడు మనీ లేకపోయే టైంలో రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఏంటి అని చెప్పేసి బయట 10,000 12,000 అలా జాబ్స్ ఏం సరిపోక హాస్టల్ రూమ్స్ కానీ, అలాంటప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది స్వామి మనం కొంచెం హై లెవెల్లో చదువుకుని ఉంటే బాగుండు కొంచెం. ఆ రోజు వాళ్ళకి ఆ సిచ్యువేషన్ అంటే తెలుస్తుంది స్వామి. అది నేను చెప్పగలను. ఏదైనా తన దాకా వచ్చేంత వరకు ఎవరికి ఏంటి తెలియదు. అది ముందు చెప్తే జ్ఞానోదయం అవ్వదు. ఆ స్టేజ్లో ఎవరికి చెప్పినా సరే
అలాగే చెప్తారులే ఆడు సీనియర్లే, అలాగే చెప్తారులే, వాళ్ళు మా స్టేజ్లో అలాగే చేసుంటారులే అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో బయట జాబ్స్ పరంగా చూసుకుంటే చాలా వరకు చాలా అంటే జాబ్స్ అనేది లేవు, అసలు చాలా కష్టం అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా మెయిన్ చేతిలో సర్టిఫికెట్స్ ఉన్నాయి కానీ చేతిలో మనకి స్కిల్స్ లేవు. ఆ జాబ్కి కావాల్సింది మనకి స్టడీ సర్టిఫికేట్ కాదు, మెయిన్ మనకి స్కిల్. మనకు ఆ జాబ్లో ఏంటి, ఆ పర్పస్ ఏంటి, మనకి దానివల్ల మనం ముందుకెళ్తే ఏం స్కిల్ అయితే మనకు ముందుకెళ్ళగలం, అలాంటి కాన్సెప్ట్ అనేది ఆలోచించట్లా. అప్రెంటిస్ కూడా చేయాలంట ఫ్రీ టైంలో మనం త్వరగా గ్రో అవడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. అది ఓకే, థ్యాంక్ యూ.